హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. బీసీ హాస్టళ్లలో సీట్లకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ యొక్క హాస్టల్స్లో సీట్ రావాలంటే గతంలో నేరుగా వసతి గృహానికి వెళ్ళి దరఖాస్తును అయితే అందజేయాల్సి వచ్చేది. ప్రస్తుతం సీట్ కోసం ఆన్లైన్ విధానాన్ని అయితే బీసీ సంక్షేమ శాఖ ప్రవేశపెట్టడం జరిగింది. దీనికైతే ఇప్పుడు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకైతే అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రీ మెట్రిక్ వాళ్ళకైతే ఆఫ్టర్ 12 అంటే జూన్ 12 తర్వాత అయితే తీసుకుంటారు. ఇక్కడ ప్రీ మెట్రిక్ వచ్చేసి 6 నుంచి 10 తరగతుల వరకు, పోస్ట్ మెట్రిక్ అంటే మనకు 10వ తరగతి పైన ఇంటర్, డిగ్రీ ఆ పైన చదువు వరకు పోస్ట్ మెట్రిక్ అంటారు. ఇప్పుడు ఈ యొక్క పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ మనం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ను ఓపెన్ చేస్తే మీకు వెబ్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ మానిటరింగ్ సిస్టమ్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపించిన విధంగా ఆన్లైన్ హాస్టల్ అప్లికేషన్ ఫామ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఈ యొక్క ఫామ్ని అయితే ఫిల్ చేసి చివరిగా సబ్మిట్ చేస్తే మనకి సబ్మిట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ అంటే మనకి ఇక్కడ పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ అనేది మనకి 12 జూన్ తర్వాతనైతే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనం చూపిస్తుంది రిజిస్ట్రేషన్ ఫర్ ప్రీ మెట్రిక్ వాళ్ళకైతే విల్ బిగిన్ ఆన్ జూన్ 12. రిజిస్ట్రేషన్ ఫర్ పోస్ట్ మెట్రిక్ బార్డర్స్ విల్ బిగిన్ ఆన్ జూన్ 1 నుంచి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు పోస్ట్ మెట్రిక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ మనకు జూన్ 12 తర్వాత ప్రీ మెట్రిక్ వాళ్ళు అంటే 6th నుంచి 10th వరకు చేసుకునే వాళ్ళైతే ఇక్కడ ప్రీ మెట్రిక్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అంటే మీ యొక్క నేటివ్ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్ నేమ్ దగ్గర మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా జెండర్ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అన్న దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ ఫాదర్ నేమ్ దగ్గర ఇచ్చేసుకొని ఇక్కడ అడ్రస్ అయితే పూర్తిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది, మీ నేటివ్ అడ్రస్. నెక్స్ట్ వెదర్ అప్లికెంట్ ఈజ్ ఆర్ఫన్ అయితే మీరు ఎస్ కానీ నో కానీ ఇక్కడ ఇవ్వచ్చు. ఆర్ఫన్ అంటే తల్లి తండ్రి లేని విద్యార్థి అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సింగిల్ పేరెంట్ అయితే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్లో ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్, అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే అడగడం జరిగింది. పోస్ట్ మ్యాట్రిక్ కాబట్టి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్, అదేవిధంగా ప్రీవియస్ స్టడీని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రీవియస్ స్టడీ అంటే మీరు గత సంవత్సరం అయితే ఏది కంప్లీట్ అయి ఉన్నారో ఆ యొక్క స్టడీని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఆ ప్రీవియస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మార్క్స్ సెక్యూర్డ్, టోటల్ మార్క్స్, పర్సంటేజ్, కాలేజ్ నేమ్ ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ ప్రజెంట్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఇన్ విచ్ అడ్మిషన్ టేకెన్, ఈ సంవత్సరం మీరు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ప్రజెంట్ ఆ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క కాలేజ్ ఏ డిస్టిక్కి సంబంధించిందో ఆ యొక్క డిస్టిక్, తర్వాత కాలేజ్కి యొక్క మండలం, ఆ తర్వాత మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, కోర్సు గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రకరకాల కోర్సులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు మీకు సంబంధించిన కోర్సును అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్స్ జాయింట్ వచ్చేసి అడుగుతుంది. ఇక్కడ కోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ కోర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ కోర్సు గ్రూప్స్కి సంబంధించి డిగ్రీ ఇంజనీరింగ్ తీసుకున్నట్టయితే దాంట్లో మళ్ళీ బీఈ, బీటెక్ ఈ విధంగా ఇక్కడ కోర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కోర్స్ ఇయర్ని అయితే కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ అడ్మిషన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాలేజ్ అయితే ఏ ఒక్క కాలేజీలో ఉన్నారో ఆ యొక్క అడ్మిషన్ నెంబరు. అండ్ మీకు హాస్టల్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 1, 2, 3 అన్న దగ్గర మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక 3 హాస్టల్లో అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయవలసిన ఫైల్స్ అయితే అడగడం జరుగుతుంది. అప్లోడ్ ప్రజెంట్ క్లాస్ బోనాఫైడ్ సర్టిఫికేట్ అంటే మీరు ప్రజెంట్ అయితే ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజ్ అంటే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరున్న కాలేజీ నుంచి బోనాఫైడ్ తీసుకొని ఆ యొక్క జేపీజీ ఫైల్ ఇక్కడ అటాచ్ చేయవలసి ఉంటుంది, అప్లోడ్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఆధార్ కార్డు, ఇక్కడ ప్రీవియస్ కోర్సు మార్క్స్ మేము ప్రీవియస్ మీరు ఏ క్లాసులో అవుతున్నారో దానికి సంబంధించిన మార్క్స్ మేము ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఐ డిక్లేర్ దట్ అబోవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ అని. అన్ని డీటెయిల్స్ అయితే ఒకసారి కరెక్ట్ ఉన్నాయని మొత్తం మీరు చూసుకున్న తర్వాత చివరిలో సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయడం ద్వారా సబ్మిట్ అయితే చేయవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకున్న వాళ్ళకు మీకు హాస్టల్లో సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది నెక్స్ట్ వెబ్సైట్లో కానీ లేకపోతే తదుపరి ఏ విధంగానైనా కానీ మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రింట్ అనే ఆప్షన్ ద్వారా క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ ఐడి ఎంటర్ చేయడం ద్వారా మీ గెట్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే ఇక్కడ ఎడిట్ హాస్టల్ అడ్మిషన్ ఫామ్ అన్న దగ్గర క్లిక్ చేసుకొని అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే అయితే సవరించుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఐడి అనే దగ్గర అప్లికేషన్ ఐడి ఇచ్చేసి గో పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ జరుగుతుంది. ఏమైనా తప్పులు ఉంటే అయితే మళ్ళీ సరి చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు.